హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం వచ్చిందంటే మా కుటుంబంలో ఎంత హడావుడిగా ఉంటుందో ముందు నుంచి మీరు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులందరం కలిపి గౌరీ పరమేశ్వరుల దగ్గర పసుపు కుంకుమ పంచడానికి వెళ్ళామండి. ముందుగా అమ్మవారికి స్వామివారికి పూజ చేసేసిన తర్వాత చక్కగా హారతి పాటలోనే అయిపోయిన తర్వాత అందరినీ కూడా పిలిచి పసుపు కుంకుమ పంచామండి. ఇలా కుటుంబ సభ్యులందరం కలిపి గౌరీ పరమేశ్వరుల దగ్గర కలవడం అనేది మాకు భలే అనిపిస్తుంది. చాలా సరదాగా ఉంటుంది. మేము ఇలా స్టార్ట్ చేసామనేది పసుపు కుంకాలకి చాలా మంది వచ్చారు. చూస్తుండగానే మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. 2-3 అవర్స్ పట్టింది. ఇలా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పడం, చుట్టాలకి రమ్మని చెప్పడం, ఫ్రెండ్స్ని రమ్మని చెప్పడం. అందరికీ కూడా పసుపు కుంకాలు అంటే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ప్రీతి కదండి. అందరూ కూడా వచ్చి చక్కగా అమ్మవారి ప్రసాదం తీసుకున్నారు. సంవత్సరం ఒకసారి మాత్రం ఇలా కుటుంబ సభ్యులు మా వీధుల వాళ్ళు అందరూ వెళ్ళి కలుస్తారు. అందరూ కలిసి పిండి వంటలు చేయడం కానీ, సారి సామాన్లు, పసుపు కుంక సామాన్లు ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కరు పంచుకొని చక్కగా అమ్మవారి దగ్గర వేడుకగా జరుపుకుంటామండి. పార్వతీ పరమేశ్వరుడు అంటే సాక్షాత్తు ఈ జగత్తుకే తల్లిదండ్రులు కదండి. సో అందరికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని ఎదురుగా మనం ఇలా పసుపు కుంకాలు పంచుకోవడం, తాంబూలు ఇచ్చుకోవడం, అందరూ కూడా నిండు ముత్తైదువుగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇలాగా పసుపు కుంక పంచుకుంటూ ఉంటాము. వస్తున్నారు కదండి, ఎంతమంది వస్తున్నారో. అలా అసలు ఖాళీ లేదు ఆ రోజు. అలా గాజులు పంచడం, పసుపు కుంకాలు పంచడం భలేగా అనిపించింది. అందరూ సరదాగా పసుపు కుంకాలు అందుకోవడానికి ఆడవాళ్ళందరూ క్యూ లైన్లో ఎండైనా కానీ చలైనా కానీ తట్టుకొని చక్కగా పసుపు కుంకాలు అందుకున్నారు. సో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం కూడా కాసేపు రీల్స్ చేసేసి చక్కగా మా విజయక్క మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. సో భోజనాలన్నీ కూడా అమ్మవారికి చూపించి మీ అందరం కూడా భోజనం చేసేసాము అమ్మవారి ముందునే. మాకు కార్తీక వనభోజనం కింద ప్రతి సంవత్సరం ఇలాగ అలవాటు అయిపోయింది. అమ్మవారికి చెప్పుకొని ఇలా అమ్మవారి దగ్గర అలా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటాము. ఇలా ప్రతి సంవత్సరం కూడా గౌరీ పరమేశ్వర అనుగ్రహంతో వాళ్ళ ఆశీస్సులతో ఇలా అమ్మవారి దగ్గర పసుపు కుంకాలు పంచుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం పొందుకుంటూ చక్కగా కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటాము. ఇలా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని, అందరికీ ఆరోగ్యాలు, ఆనందాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మరి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.